సంగారెడ్డి జిల్లా పాసిమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి పరిశ్రమలో 2025 జూన్ 30న సంభవించిన ఘోర పేలుడు ఘటనకు ఏడాది పూర్తయింది. ఈ ప్రమాదంలో 55 మంది కార్మికులు చనిపోయారు. వారిలో 8 మంది కార్మికుల అవశేషాలు ఇప్పటికీ లభించలేదు. రోజువారీ కూలీపై ఆధారపడి జీవించే అనేక కుటుంబాలు ఈ ప్రమాదంతో ఒక్కసారిగా దిక్కుతోచని పరిస్థితుల్లోకి వెళ్లిపోయాయి. భర్తలను కోల్పోయిన మహిళలు, తండ్రులను కోల్పోయిన చిన్నారులు, కుమారులను కోల్పోయిన వృద్ధ తల్లిదండ్రులు ఇప్పటికీ ఆ బాధ నుంచి కోలుకోలేకపోతున్నారు. కుటుంబ పోషకులను కోల్పోయిన కారణంగా పిల్లల చదువులు, వైద్య ఖర్చులు, ఇంటి నిర్వహణ వంటి సమస్యలు అనేక కుటుంబాలను వెంటాడుతున్నాయి. ప్రమాదం జరిగిన రోజును తలుచుకుంటూ ఇప్పటికీ భయాందోళనలకు గురవుతున్నారు. ప్రమాదం జరిగిన మరుసటి రోజు సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతి చెందిన ప్రతి కార్మికుడి కుటుంబానికి 1 కోటి పరిహారం అందిస్తామని ప్రకటించారు. భవిష్యత్తులో పని చేసుకోలేని పరిస్థితిలో ఉన్న వారికి 10 లక్షలు, గాయపడిన వారికి 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని అప్పట్లోనే వెల్లడించారు. కానీ ప్రభుత్వం ప్రకటించిన 1 కోటి పరిహారంలో ఇప్పటి వరకు 45 లక్షలు మాత్రమే చెల్లించారు. పరిహారం విషయంలో ప్రభుత్వం, సిగాచి యాజమాన్యం మధ్య స్పష్టత లేకపోవడంతో మొత్తం పరిహారం అందుతుందా లేదా అనే అనుమానాలు బాధిత కుటుంబాలను వేధిస్తున్నాయి. సిగాచి ఘటనపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్వయంగా సీఎం రేవంత్ ఆ రోజు ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు ఎవరిని గుర్తించలేదు, ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. దాంతో భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఎలాంటి చర్యలు చేపట్టారనే దానిపై స్పష్టత లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధిత కుటుంబాలకు కావాల్సింది సానుభూతి ప్రకటనలు కాదని, పూర్తి పరిహారం, న్యాయం కావాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.